ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది. ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా, ఆ పాదం సొక్కిపోతుంది, మెల్లమెల్లగా నడంటారు. అందుకని రాజన్ మత్తమరాళ మందగమనాం, ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఒకానొకప్పుడు పరమశివుడు అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్పవలసి వచ్చింది. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అని చెప్పి దూర్జటి రచన చేశాడు. అందులో ఆ ఘట్టం వస్తుంది. అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే, సింధుర రాజగమనార్థం ఇల్ల బంధంబు సహజ సుగంధంబు. సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి. అమ్మవారి యొక్క నడక అంత అందంగా, అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ. అందుకే బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు, అమ్మవారి గురించి ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరుముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరుములు శబ్దం చేస్తాయి. ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారట. అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు, అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు. కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి. ఇప్పుడు ఆ తల్లి నడకలలో ఏముంది? శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుంది ఆ నడక. ఇప్పుడు శనీశ్చర గ్రహానికి ఈశ్వరత్వం లేదు, కానీ అమ్మవారు ఈశ్వరత్వం కలిగి ఉంది. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడనుకోండి, ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశాడనుకోండి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు. చాలామందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది, కంజదలాయతాక్షి కామాక్షి అని. ఆ కంజదలాయతాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమని అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి. అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది. కుంజర గమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి.